హాయ్ ఫ్రెండ్స్, నేను సంతోష్ కుమార్. ఈ వీడియో 10th క్లాస్ ట్రిగ్నోమెట్రీ నుండి 33rd వీడియో. అయితే ప్రీవియస్ అన్ని వీడియోస్ యొక్క లింక్స్తో పాటు ఏ వీడియోలో ఏ టాపిక్ కంప్లీట్ అయిందన్నది కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి డిస్క్రిప్షన్ ఓపెన్ చేసి తప్పకుండా ప్రీవియస్ వీడియోస్ అయితే చూడండి. అయితే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం చేయబోయే ప్రాబ్లం ఏంటి అంటే ఎక్సర్సైజ్ 11.4లో 10th ప్రాబ్లం అండి. ఈ ప్రాబ్లం చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి. ఎక్కువసార్లు మనకి ఎగ్జామ్గా అడిగిన ప్రాబ్లం ఇది. సో చాలా జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్, చాలా చాలా ఇంపార్టెంట్. మళ్ళీ చెప్తున్నానండి, ఈ ఎక్సర్సైజ్ గురించి 7th ప్రాబ్లము 10th ప్రాబ్లము చాలా చాలా ఇంపార్టెంట్ అండి. చాలా జాగ్రత్తగా అయితే వినండి. ఇఫ్ cosecant theta plus cot theta equal to k, then prove that cos theta equal to k square minus 1 by k square plus 1. ఇటువంటి ప్రాబ్లమ్స్ మనం దీని ముందు చాలా చేసామండి. అంటే అక్కడ ఎలా ఇచ్చేవారు, ప్రూవ్ దట్ అని చెప్పి లేదా షో దట్ అన్న ప్రూవ్ దట్ అన్న ఒకటేనండి. షో దట్ అని చెప్పి లేదా ప్రూవ్ దట్ అని చెప్పి ఒక ఈక్వేషన్ ఇచ్చేసేవారు. అంటే సపోజ్ ఎగ్జాంపుల్గా సీకెన్ థీటా ప్లస్ కాట్ థీటా ఈక్వల్ టు సమ్ కొసీకెన్ థీటా. ఈక్వాలిటీ కాదు, జస్ట్ అంటే ఈ విధంగా ఇచ్చేవారు మనకి. అవునా కదండి? అప్పుడు మనం ఏం చేసేవాళ్ళం, ఈ ఎల్హెచ్ఎస్ తీసుకుని దానికి కొంచెం ఫార్ములాస్ కొంచెం మార్చేసి చివరికి మనం ఏమైనా ప్రూవ్ చేసేవాళ్ళం అండి, ఆర్హెచ్ఎస్ అని ప్రూవ్ చేసేవాళ్ళం. సేమ్ పద్ధతి ఇక్కడ కూడా చేస్తాం. చాలామంది కన్ఫ్యూజ్ పడుతూ ఉంటారండి రెండు ఈక్వేషన్ ఇచ్చినందుకు. ఇక్కడ మనకి ఇది ఒక క్లూ మాత్రమే. అంటే కే ప్లేస్లో నువ్వు ఎంత రాసుకుంటావు, కొసీకెన్ థీటా ప్లస్ కాట్ థీటా రాసుకో అని మనకి ఒక క్లూ మాత్రమే ఇది. ఓకేనండి, అంతకని ఏమీ లేదు. అయితే మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటి, కాస్ థీటా ఈక్వల్ టు కే స్క్వేర్ మైనస్ 1 బై కే స్క్వేర్ ప్లస్ 1 అని ప్రూవ్ చేయాలి. ఓకే, గివెన్ కొసీకెన్ థీటా ప్లస్ కాట్ థీటా ఈక్వల్ టు కే. నేను ఇచ్చిన క్లూని రాసుకున్నానండి. వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ కాస్ థీటా ఈక్వల్ టు కే స్క్వేర్ మైనస్ 1 బై కే స్క్వేర్ ప్లస్ 1. ఇది మనం ప్రూవ్ చేయాలి. ఓకేనండి, అయితే నేను ఇక్కడ ఏం తీసుకుంటానంటే ఇది ప్రూవ్ చేయాల్సిన ఈక్వేషన్ ఇది మాత్రమే మీరు కన్సిడర్ చేసుకోండి. ఓకేనండి, ఈ ఈక్వేషన్ కాదు, ఈ ఈక్వేషన్ కన్సిడర్ చేసుకోండి. అప్పుడు నేను ఇక్కడ ఏం తీసుకుంటానంటే ఆర్హెచ్ఎస్ తీసుకుంటాను. అదేంటి, దీని ముందు చేసిన సమ్మగా ఎక్కువగా ఎల్హెచ్ఎస్ తీసుకున్నావు, ఇక్కడ ఆర్హెచ్ఎస్ తీసుకుంటున్నావు ఏంటి అని అడగొచ్చు. నేను అప్పుడే చెప్పానండి, మీకు ఈక్వేషన్ ఇస్తాడు అంటే ఈ ఫామ్గా ఇస్తాడు కదా ఈక్వేషన్, ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్, ఈ ఫామ్గా ఉంటుంది ఈక్వేషన్. మనం ఎల్హెచ్ఎస్ తీసుకుని ఆర్హెచ్ఎస్ ప్రూవ్ చేయొచ్చు, లేదా ఆర్హెచ్ఎస్ తీసుకుని కూడా ఎల్హెచ్ఎస్ ప్రూవ్ చేయొచ్చు. మరి ముందు అన్ని ఎల్హెచ్ఎస్ ఎందుకు తీసుకున్నామని డౌట్ రావచ్చు. మనకు అక్కడ సింప్లిఫై అంటే ఇచ్చిన క్వశ్చన్ బట్టి. ఓకే, నేను మనకి ఎల్హెచ్ఎస్ సింప్లిఫై చేయడానికి ఈజీగా ఉందనుకోండి ఎల్హెచ్ఎస్ తీసుకుంటాం, ఆర్హెచ్ఎస్ సింప్లిఫై ఈజీగా ఉందనుకోండి ఆర్హెచ్ఎస్ తీసుకుంటాం. ఇక్కడ ప్రత్యేకంగా ఎల్హెచ్ఎస్ తీసుకునే ప్రూవ్ చేయాలన్నది ఏమీ లేదు. సో నేను ఇక్కడ అందుకని చెప్పి ఆర్హెచ్ఎస్ తీసుకున్నాను. ఎల్హెచ్ఎస్ ఏముందండి, ఓన్లీ కాస్ థీటా ఉంది. ఓన్లీ కాస్ థీటా అంటే మనకు కష్టం. ఓకేనండి, ఓన్లీ కాస్ థీటాని తీసుకుని దీన్ని ప్రూవ్ చేయాలంటే కొంచెం కష్టం. కానీ ఆర్హెచ్ఎస్ అనేది కే స్క్వేర్ మైనస్ 1 బై కే స్క్వేర్ ప్లస్ 1 ఉంది. కే వాల్యూ కూడా మనకు తెలుసు. సో ఈ కే వాల్యూ తీసుకొని ఎందుకో సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే మనకి కాస్ థీటా వస్తుందో లేదో చూద్దాం. ఓకేనండి, అది ఓకే. టేకెన్ ఆర్హెచ్ఎస్ ఫర్ అబోవ్ ఈక్వేషన్. అంటే ఈ ఈక్వేషన్ నుంచి ఆర్హెచ్ఎస్ తీసుకున్నానండి. రైట్ హ్యాండ్ సైడ్ కే స్క్వేర్ మైనస్ 1 బై కే స్క్వేర్ ప్లస్ 1. నెక్స్ట్ చూడండి, ఇక్కడ కే స్క్వేర్ మైనస్ 1 బై కే స్క్వేర్ ప్లస్ 1 ఉంది. దట్ ఈక్వల్ టు కే వాల్యూ మనకి ఎంత ఇచ్చారండి, కొసీకెన్ థీటా ప్లస్ కాట్ థీటా. అంటే కే ప్లస్లో నువ్వు కొసీకెన్ థీటా ప్లస్ కాట్ థీటా రాసుకో. మరి ఇక్కడ ఏముంది, కే స్క్వేర్ ఉంది. అంటే నువ్వు ఏం రాసుకోవచ్చండి, కొసీకెన్ థీటా ప్లస్ కాట్ థీటా హోల్ స్క్వేర్, కే స్క్వేర్ కాబట్టి ఈ -1 అలాగే ఉంటుంది. -1 బై ఇక్కడ ఏముందండి, కే స్క్వేర్ అంటే కొసీకెన్ థీటా ప్లస్ కాట్ థీటా హోల్ స్క్వేర్ ప్లస్ 1. ఓకేనండి, ఓకే. మనందరికీ తెలుసు ఏంటి, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటండి, ఇక్కడ రాస్తున్నాను. ఫార్ములాస్ ఈ విధంగా రాయండి. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. ఏ చిన్న ఫార్ములా యూజ్ చేసినా మీకు ఈ విధంగా పక్కన రాస్తే మంచి ఇంప్రెషన్ అండి. ఇలా రెడ్ పెన్తో కాదు, జస్ట్ బ్లూ పెన్ తోటి ఎగ్జామ్గా కాకపోతే మీకు హైలైట్ అవ్వడానికి నేను రెడ్ పెన్ యూజ్ చేశాను అంతే. ఇక్కడ ఇదే ఫార్ములా దీనికి అప్లై చేసినట్టయితే ఏమవుతుందండి, మనకి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. ఇక్కడ ఇది ఏ ప్లస్ ఇది బి అంతే. జస్ట్ ఈ ఫార్ములా దీనికి అప్లై చేస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. అంటే ఏమవుతుందండి, మనకి ఏ స్క్వేర్ అంటే కొసీకెన్ థీటా హోల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే కాట్ థీటా హోల్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఏ ఇంటూ బి. ఏ అంటే కొసీకెన్ థీటా ఇంటూ కాట్ థీటా -1. ఈ -1 అలాగే రాశాను బై కింద కూడా అప్లై చేస్తే ఏమవుతుందండి, కొసీకెన్ థీటా హోల్ స్క్వేర్ ప్లస్ కాట్ థీటా హోల్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ
కొసీకెన్ తీటా ఇంటూ కాట్ తీటా ప్లస్ 1, ఇక్కడ +1 ఇక్కడ -1 అంతే. ఓకేనండి, ఇక్కడ దాకా నీట్గా ఎక్కించుకోండి. దీని తర్వాత నేను చెప్పేసి పైనుంచి చెప్తాను. ఇక్కడ దాకా నోట్ చేసుకున్నారు కదండి. దీని తర్వాత స్టెప్ ఇది, ఈ పైన. ఇక్కడ మీరు ఇందాక డైరెక్ట్ ఫార్ములా అప్లై చేసాం కదండి, ఈ స్టెప్ రాసాం కదా, ఈ స్టెప్ రాయకుండా డైరెక్ట్ ఇది రాసేసినా పర్లేదు. అంతే కదా, నేను ఇక్కడ దీనికి డిఫరెన్స్ ఏంటండి, ఇక్కడేమో కొసీకెన్ తీటా హోల్ స్క్వేర్ అని చెప్పాను. హోల్ స్క్వేర్ అని ఉంటే ఇక్కడ ఈ విధంగా అప్లై చేసుకోవాలని మీకు చాలాసార్లు చెప్పాను. మళ్ళీ చెప్తున్నానండి, ఈ విధంగా హోల్ స్క్వేర్ ఉంది అంటే, సపోజ్ సైన్ తీటా హోల్ స్క్వేర్ అని ఉంది అంటే, ఈ స్క్వేరు ఇంకో ఇక్కడ వస్తుంది అంటే సైన్ స్క్వేర్ తీటా అవుతుంది. ఓకేనండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. తీటాకు మాత్రం అసలు స్క్వేర్ పెట్టొద్దు. ఓకేనండి, ఇక్కడ కొసీకెన్ తీటా హోల్ స్క్వేర్ ఉంది, సో కొసీకెన్ స్క్వేర్ తీటా కాట్ స్క్వేర్ తీటా ఆ విధంగా రాశాను. ఈ స్టెప్ రాసినా పర్వాలేదు, రాయకపోయినా పర్వాలేదు. ఓకేనండి, అంటే ఫార్ములా అప్లై చేసాం కదా, దీని తర్వాత ఈ స్టెప్ రాసినా పర్లేదు, లేదు ఇది రాయకుండా ఈ స్టెప్ రాసేసినా పర్లేదు, రెండు రాసినా పర్లేదు. కొంచెం పెద్దగా కొంచెం నీట్గా కనబడుతుంది అంతే రెండు రాస్తే. ఓకే, చెరిపేస్తున్నానండి. సో మనకి కొసీకెన్ స్క్వేర్ తీటా ప్లస్ కాట్ స్క్వేర్ తీటా ప్లస్ 2 ఇంటూ కొసీకెన్ తీటా ఇంటూ కాట్ తీటా -1 బై కొసీకెన్ స్క్వేర్ తీటా ప్లస్ కాట్ స్క్వేర్ తీటా ప్లస్ 2 ఇంటూ కొసీకెన్ తీటా ఇంటూ కాట్ తీటా +1. బాబు దీని అంతా సింప్లిఫై చేసి మనం కాస్ తీటా తెప్పించాలంట. చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి దీన్ని అలాగే ఉంచిన 2 ఇంటూ కొసీకెన్ తీటా ఇంటూ కాట్ తీటా, ఈ కొసీకెన్ స్క్వేర్ తీటా కాట్ స్క్వేర్ తీటా ఏమన్నా ఫార్ములా ఉన్నట్టు ఉంటుంది కదండి. ఏంటి, కొసీకెన్ స్క్వేర్ తీటా మైనస్ కాట్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1 అని మనకు ఒక ఐడెంటిటీ చెప్పుకున్నాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏముంది, కొసీకెన్ స్క్వేర్ తీటా ప్లస్ కాట్ స్క్వేర్ తీటా ఉంది. కానీ మనకు ఫార్ములా ఏంటి, కొసీకెన్ స్క్వేర్ తీటా మైనస్ కాట్ స్క్వేర్ తీటా. సో మనకి ఇక్కడ ఈ రెండింటికి ఏం చేయలేం. సో ఇక్కడ చూడండి -1 ఉంది అంటే కొసీకెన్ స్క్వేర్ తీటా ఈ -1 అంటే రెండింటిని పక్క పక్కన రాస్తే మీకు అర్థమవుతుంది. అక్కడ న్యూమరేటర్ నేను ఏ విధంగా రాస్తానంటే కొసీకెన్ స్క్వేర్ తీటా -1 ప్లస్ కాట్ స్క్వేర్ తీటా ప్లస్ 2 ఇంటూ కొసీకెన్ తీటా ఇంటూ కాట్ తీటా. ఇప్పుడు చూడండి ఈ -1 నేను దీన్ని పక్కన రాశాను. అంటే ఇక్కడ నేను ఈ పక్కన ఎందుకు రాశానంటే, ఇప్పుడు ఈ ఐడెంటిటీ నుంచి ఈ -1 ఇటుపక్క తీసుకురండి, ఈ కాట్ స్క్వేర్ తీటాని అటుపక్క తీసుకెళ్ళిపోతే ఏమవుతుందండి, కొసీకెన్ స్క్వేర్ తీటా ఈ +1 ఇటుపక్క వచ్చేస్తే -1 దట్ ఈక్వల్ టు ఈ మైనస్ కాట్ స్క్వేర్ తీటా అటుపక్క వెళ్ళిపోతే కాట్ స్క్వేర్ తీటా. అంటే ఏంటి, కొసీకెన్ స్క్వేర్ తీటా -1 ప్లేస్గా నువ్వు ఎంత రాసుకోవచ్చు, కాట్ స్క్వేర్ తీటా రాసుకోవచ్చు. అంటే నువ్వు దీని ప్లేస్గా ఎంత రాసుకోవచ్చు, కాట్ స్క్వేర్ తీటా రాసుకోవచ్చు. అందుకని చెప్పి నేను పక్కన రాశాను. ఓకే, రాద్దాం. నెక్స్ట్ డినోమినేటర్ మర్చిపోయారు కనుక మరి డినోమినేటర్లో ఏ ఫార్ములా ఉంది, కొసీకెన్ స్క్వేర్ తీటా +1. కొసీకెన్ స్క్వేర్ తీటా +1 మనం రాయలేం. సో ఇక్కడ చూడండి కాట్ స్క్వేర్ తీటా +1 రాయగలిమేమో చూద్దాం. దీన్నే మళ్ళీ రాస్తున్నానండి ఫార్ములా, కొసీకెన్ స్క్వేర్ తీటా మైనస్ కాట్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఇది స్టాండర్డ్ ఫార్ములా. ఓకే, దీని నుంచి ఇక్కడ చూడండి కొసీకెన్ స్క్వేర్ తీటాకి +1 మనం రాయలేం. ఎందుకు, ఈ 1 ఇటుపక్క తీసుకొచ్చేస్తే మైనస్ వచ్చేస్తుంది. సో ప్లస్ సింబల్ అలాగే ఉండాలంటే మనకి కొసీకెన్ స్క్వేర్ తీటాతో కుదరదు. ఇక్కడ చూడండి కాట్ స్క్వేర్ తీటా +1. నేను ఇక్కడ ఏం చేస్తానంటే దీన్ని ఇటుపక్క పంపించేసాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, కొసీకెన్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ కాట్ స్క్వేర్ తీటా అవుతుంది. అవునా కదా, అంటే ఇక్కడ +1 ప్లస్ కాట్ స్క్వేర్ తీటా, ఇక్కడ చూడండి ప్లస్ కాట్ స్క్వేర్ తీటా ఉంది, +1 ఉంది. ఆ విధంగా మీరు ఫార్ములాని అడ్జస్ట్ చేసుకోవాలి. ఓకే, నేను అక్కడ ఉన్న టర్మ్స్ని బట్టి ఈ ఫార్ములాని మీరు మార్చుకొని సింప్లిఫై చేసుకోవాలి. సో ఇక్కడ చూడండి, అంటే నేను ఇప్పుడు దీన్ని పక్క పక్కన రాయాలి, కాట్ స్క్వేర్ తీటా ఈ +1 పక్కన రాయాలి. సో ఈ కొసీకెన్ స్క్వేర్ తీటా అలాగే ఉంటుంది, కొసీకెన్ స్క్వేర్ తీటా ప్లస్ కాట్ స్క్వేర్ తీటా ఈ +1 దీని పక్కన రాస్తున్నానండి, +1 ప్లస్ 2 ఇంటూ కొసీకెన్ తీటా ఇంటూ కాట్ తీటా. ఇక్కడ గమనించాలండి, ఈ -1 ఏమో దీని పక్కన రాశాను, ఈ +1 ఏమో దీని పక్కన రాశాను. ఎందుకు, మనకు ఫార్ములా ఈ టర్మ్స్ రాసుకోవడానికి. సో ఇక్కడ చూడండి కొసీకెన్ స్క్వేర్ తీటా -1 ప్లస్గా నువ్వు ఎంత రాసుకోవచ్చు, కాట్ స్క్వేర్ తీటా. అదేవిధంగా కాట్ స్క్వేర్ తీటా +1 ప్లస్గా నువ్వు ఎంత రాసుకోవచ్చు, కొసీకెన్ స్క్వేర్ తీటా. అది రాయిస్తే చూడండి దట్ ఈక్వల్ టు కొసీకెన్ స్క్వేర్ తీటా -1 అంటే ఎంత రాసుకోవచ్చు అండి, కాట్ స్క్వేర్ తీటా ప్లస్ ఇక్కడ ఆల్రెడీ ఒక కాట్ స్క్వేర్ తీటా ఉంది, ఇంకో కాట్ స్క్వేర్ తీటా ప్లస్ 2 ఇంటూ కొసీకెన్ తీటా ఇంటూ కాట్ తీటా బై కొసీకెన్ స్క్వేర్ తీటా ప్లస్ కాట్ స్క్వేర్ తీటా +1 అంటే ఎంత రాసుకోవచ్చండి, కొసీకెన్ స్క్వేర్ తీటా ప్లస్ 2 ఇంటూ కొసీకెన్ తీటా ఇంటూ కాట్ తీటా. ఓకే, ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి, కాట్ స్క్వేర్ తీటా రెండు కాట్ స్క్వేర్ తీటా ఉన్నాయి కాబట్టి 2 ఇంటూ
కాట్ స్క్వేర్ తీటా అంతే, ప్లస్ 2 ఇంటూ కొసీకెన్ తీటా ఇంటూ కాట్ తీటా. చాలామంది అనుకోవచ్చండి ఈ కాట్నేమో కాస్ బై సైన్ అంటే ఈ మొత్తం ఎక్స్ప్రెషన్ కాసు సైన్గా మార్చేద్దాము అని అనుకోవచ్చు. మనం ఫస్ట్ దీన్ని సింప్లిఫై చేసి అప్పుడు కాసు సైన్గా మారుద్దాం. ఓకేనండి, ఫస్ట్లోనే మార్చేసాం అనుకోండి సమ్మ కొంచెం బాగా పెద్దదిగా కనబడుతుంది. బై ఇక్కడ మీకు చూడగండి ఈక్వాలిటీకి ఇంకా మధ్యగా వస్తుంది బై, చూసారా? ఆ విధంగానే మీరు కూడా పెట్టుకోవాలి. ఓకేనండి, కరెక్ట్గా మధ్యలో చూపించాలి ఈక్వాలిటీ బై ఉన్నప్పుడు. ఇక్కడ కూడా కొసీకెన్ స్క్వేర్ తీటా కొసీకెన్ స్క్వేర్ తీటా రెండు కొసీకెన్ స్క్వేర్ తీటా ఉన్నాయి కాబట్టి 2 కొసీకెన్ స్క్వేర్ తీటా ప్లస్ 2 ఇంటూ కొసీకెన్ తీటా ఇంటూ కాట్ తీటా. ఓకే, ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. ఈ న్యూమరేటర్లోంచి ఏది కామన్ వస్తుందండి? ఒక 2 కామన్ వస్తుంది. అంటే దీనికి 2 ఉంది, దీనికి 2 ఉంది కాబట్టి 2 కామన్గా బయట రాసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకోటి కామన్ వస్తుంది అని ఏంటి? కాట్ తీటా. ఇక్కడ కాట్ స్క్వేర్ తీటా అని ఉంది, అంటే కాట్ స్క్వేర్ తీటా నువ్వు ఏ విధంగా రాసుకోవచ్చు? కాట్ తీటా ఇంటూ కాట్ తీటా. అంటే ఇక్కడ నీకు 2 కాట్ తీటాగా ఉన్నాయి, ఇక్కడ ఒక కాట్ తీటా ఉంది. అంటే ఈ రెండింటిలోంచి ఒకటి కామన్ తీసామనుకోండి, అంటే చూడండి రాస్తాను, 2 ఇంటూ కాట్ తీటా కామన్ తీసేస్తే 2 కామన్ తీసేసాము. ఇక్కడేమో ఒక కాట్ తీటా కామన్ తీస్తాము, అంటే ఇక్కడ ఏముంటుందండి? కాట్ తీటా ప్లస్ 2 కామన్ తీస్తాము, కాట్ తీటా కామన్ తీస్తాము, ఇంకేముంటుందండి ఇక్కడ? కొసీకెన్ తీటా. అది ఓకేనండి, ఆ విధంగా మీరు కామన్ తీసుకోవాలి. బై డినోమినేటర్గా కూడా కామన్ వస్తుంది, 2 కామన్ వస్తుంది. నెక్స్ట్ ఇంకోటి కామన్ వస్తుంది చూడండి, కొసీకెన్ తీటా కామన్ వస్తుంది, కొసీకెన్ తీటా కామన్ వస్తుంది. సో 2 ఇంటూ కొసీకెన్ తీటా ఇంటూ ఇంక ఈ లోపల ఏముంటుందండి? ఇందులోంచి 2 కామన్ తీస్తాం, ఒక కొసీకెన్ తీటా రాస్తాం, అంటే ఇంకేముంటుంది? కొసీకెన్ తీటా ప్లస్ ఇక్కడ ఇందులో ఏముంటుంది? 2 కామన్ తీస్తాము, కొసీకెన్ తీటా కామన్ తీస్తాము, ఇంకేముంది? కాట్ తీటా. సో టోటల్గా మనకు కామన్ తీగా వచ్చిన టర్మ్స్ ఇవి. అయితే ఇక్కడ చూడండి, నేను ఈ పక్కన రాస్తున్నానండి. సో కామన్ తీస్తాము. ఓకే, ఇక్కడ చూడండి ఇదంతా మల్టిప్లికేషనే, 2 ఇంటూ కాట్ తీటా ఇంటూ ఇదంతా బై 2 ఇంటూ కొసీకెన్ తీటా ఇంటూ ఇదంతా. ఇక్కడ మీరు గమనిస్తే కాట్ తీటా ప్లస్ కొసీకెన్ తీటా అన్న కొసీకెన్ తీటా ప్లస్ కాట్ తీటా అన్న ఒకటే, అంటే ఈ వాల్యూ ఒకటే. మల్టిప్లికేషన్ ఉన్నాయి కాబట్టి మనం ఏం చేసుకోవచ్చండి? క్యాన్సిల్ చేసుకున్నట్టయితే ఇంకో ఇక్కడ 2 క్యాన్సిల్ అవుతుంది. చూపించలేదండి షేడ్ అయినట్టు, జస్ట్ ఈ విధంగా చూపిస్తుంది. 2 క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ ఇంకో ఈ కాట్ తీటా ప్లస్ కొసీకెన్ తీటా, ఈ కొసీకెన్ తీటా ప్లస్ కాట్ తీటా కూడా మనకి క్యాన్సిల్ అయిపోతాయి. ఇదంతా ఒకే టర్మ్ అండి, మల్టిప్లికేషన్లో ఉంది. పైన సేమ్ టర్మ్ ఉంది, కింద సేమ్ టర్మ్ ఉంది. సో నేను ఈ రెండింటిని క్యాన్సిల్ చేశాను. ఇక్కడ 2 కూడా పైన ఉంది, కింద ఉంది కాబట్టి క్యాన్సిల్ చేశాను. అంటే మనకి ఇంకా మిగిలిన టర్మ్స్ ఏంటండి? కాట్ తీటా బై కింద ఏం మిగిలింది? కొసీకెన్ తీటా. సో దట్ ఈక్వల్ టు, ఇప్పుడు మనం కాట్ తీటాని ఏమని రాసుకుందామండి? కాస్ తీటా బై సైన్ తీటా బై కొసీకెన్ తీటా అంటే 1 బై సైన్ తీటా. ఇలా ఎందుకు మార్చుకున్నాం మనం ఏం ప్రూవ్ చేయాలండి? అసలు కాస్ తీటా ఈక్వల్ టు కే స్క్వేర్ మైనస్ 1 బై కే స్క్వేర్ ప్లస్ 1 అని ప్రూవ్ చేయాలి. మనం కే స్క్వేర్ మైనస్ 1 తీసుకుని అలా సింప్లిఫై చేసాం. మనం ఏమని ప్రూవ్ చేయాలండి? కాస్ తీటా అని ప్రూవ్ చేయాలి. సో అందుకని చెప్పి కాట్ని కొసీకెన్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ కాసులోకి సైన్లోకి మార్చేస్తే ఏమన్నా సింప్లిఫై అవుతుందేమో అని ఈ విధంగా రాసుకున్నాం. సో ఇక్కడ ఫ్రాక్షన్ కింద ఫ్రాక్షన్ వస్తే మనం ఏ విధంగా రాయాలండి? ఫస్ట్ ఫ్రాక్షన్ మామూలుగా వచ్చేస్తుంది కాస్ తీటా బై సైన్ తీటా ఇంటూ సెకండ్ ఫ్రాక్షన్ ఏమవుతుందండి? రివర్స్ అవుతుంది, అంటే 1 బై సైన్ తీటా కాస్త సైన్ తీటా బై 1 అవుతుంది. సో మల్టిప్లికేషన్ ఉంది, పైన ఏమో సైన్ తీటా ఉంది, కింద కూడా సైన్ తీటా ఉంది, క్యాన్సిల్ చేసుకోవచ్చు కదండి. ఇక్కడ సింబల్ క్యాన్సిలేషన్ అండి. మీకు ఎగ్జామ్లో జస్ట్ ఈ విధంగా ఒక షేడ్ ఇవ్వండి సరిపోతుంది, క్యాన్సిల్ చేస్తున్నట్టు. ఓకే, మీకు కనబడదని చెప్పి నేను డార్క్గా క్యాన్సిల్ చేయలేదు. దట్ ఈక్వాలిటీ ఇంకా సైన్ తీటా క్యాన్సిల్, ఇక్కడ సైన్ తీటా క్యాన్సిల్, ఇక్కడ ఏముందండి? కాస్ తీటా డినోమినేటర్గా ఉంది బై 1. డినోమినేటర్గా 1 ఉన్నా లేకపోయినా మనకి మీనింగ్ అనేది న్యూమరేటర్గా వస్తుంది, కాస్ తీటా. ఓకేనండి, డినోమినేటర్లో 1 ఉన్న మన వాల్యూ లేదు, చాలాసార్లు చెప్పుకున్నాం. సో ఇక్కడ మీరు గమనిస్తే మనం దేన్ని సింప్లిఫై చేస్తే వచ్చిందండి కాస్ తీటా? దేన్ని సింప్లిఫై చేస్తే వచ్చింది? ఆర్హెచ్ఎస్ అంటే ఏంటి? కే స్క్వేర్ మైనస్ 1 బై కే స్క్వేర్ ప్లస్ 1ని దీన్ని మనం స్టెప్ వైజ్ సింప్లిఫై చేసుకుంటా వస్తే మనకి ఎంత వచ్చిందండి? కాస్ తీటా వచ్చింది. దేర్ ఫోర్ అని చెప్పి చివరిలో కాస్, లేకపోతే మనం ఫస్ట్ ఇది తీసుకున్నాం కాబట్టి కే స్క్వేర్ మైనస్ 1 బై
కే స్క్వేర్ ప్లస్ 1 ఈక్వల్ టు కాస్ తీటా. అంటే మనం దీన్ని సింప్లిఫై చేస్తే ఎంత వచ్చింది, ఇంత వచ్చింది. ఏంటి, కాస్ తీటా. ఈ తప్పేమో మన క్వశ్చన్లోనేమో కాస్ తీటా ఈక్వల్ టు కే స్క్వేర్ మైనస్ 1 కే స్క్వేర్ ప్లస్ ప్రూవ్ చేయమన్నారు, నువ్వేంటి ఇలా ప్రూవ్ చేసావు అంటారేమో. చెప్పాను కదండి, ఈక్వల్ టుకి మనం అటు ఇటు ఇలా రాసుకున్న ఒకటే, ఇదన్నా లేదు కాస్ తీటా ఈక్వల్ టు కే స్క్వేర్ మైనస్ 1 కే స్క్వేర్ ప్లస్ 1 అన్న ఒకటే. ఓకేనండి, మనకి ఇది ప్రూఫ్ అండి. సమ్ చాలా చాలా చిన్నది, చాలా చాలా ఈజీ. అంటే చిన్నదంటే బాగోదు కానీ పెద్దదే, కానీ మీకు ఇందులో చాలా చాలా ఈజీ స్టెప్స్ అండి. నేను మీకు అర్థం అవ్వడం కోసం ఒక స్టెప్ 2 స్టెప్స్ ఎక్స్ట్రాగా రాశాను. ఓకేనండి, ఇందాక దీని ముందు స్టెప్ ఉంది కదా, కొసీకెన్ స్క్వేర్ తీటా, దాని పై స్టెప్ అనేది అది మీరు రాసుకోవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా ఈ స్టెప్ రాసినా పర్లేదు, లేదా ఆ స్టెప్ రాసి ఈ స్టెప్ రాసినా పర్వాలేదు. ఓకేనండి, సమ్మ కొంచెం చాలా నీట్గా కనబడుతుందండి. ఇది పేపర్లో మీకు డౌన్గా ఎక్కించుకుంటూ ఉంటే అక్కడ ముందు 2 స్టెప్లు పడ్డాయి, ఇక్కడ 3, 4, 5, 6, 7, 8, 9 అంటే నియర్లీ 10 స్టెప్స్. ఓకేనండి, కానీ ఈజీ అండి. ఇందులో మీ ప్రతి స్టెప్ ఏ విధంగా వచ్చిందని కూడా చెప్పాను. ఓకే, నేను చాలా చాలా ఈజీ, కొంచెం పెద్దదిగా రాసి నేను చూపించానంటే మీకు ప్రతి స్టెప్. ఇక్కడ చూడండి, ఈ -1 ఈ పక్కన రాయడం, ఈ స్టెప్ అసలు అవసరం లేదు యాక్చువల్గా. అయితే డైరెక్ట్గా దీని నుంచి ఈ స్టెప్ రాసుకోవచ్చు, కానీ మీకు అర్థం అవడం కోసం నేను ఈ పక్కన ఇది మైనస్ రాసి ఈ ఫార్ములాని తీసుకుని అన్నీ చెప్పడం వల్ల మీకు కొంచెం పెద్దగా కనిపించవచ్చు, కానీ చాలా చాలా ఈజీ ప్రాబ్లం అండి. చాలాసార్లు ప్రాక్టీస్ చేయండి. అర్థం కాకపోతే ఒక్కసారి బ్యాక్ వచ్చి చూడండి. ఈజీగా 4 మార్క్స్ వచ్చే ప్రాబ్లం అండ్ చాలా చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఓకేనండి, అయితే ఇదే ప్రాబ్లమ్ని నియర్లీ మనము 4 మెథడ్స్లో సాల్వ్ చేయొచ్చు. 4 కాదు 5 మెథడ్స్లో మనం ప్రూవ్ చేయొచ్చండి ఇదే ఒక్క ప్రాబ్లమ్. నేను అందులోనే అన్నిటికంటే ఈజియెస్ట్ మెథడ్ తీసుకుని చెప్పాను మీకు. మిగతాయి కూడా ఈజీగానే ఉంటాయి, బట్ అన్నీ ఎందుకు ఒక మోడల్ ప్రిపేర్ అయితే సరిపోదు. ఇంకా మీకు మోడల్ కావాలి అంటే కామెంట్ పెట్టండి, నేను దానికి రిప్లై ఏంటనేది చెప్తాను. ఇప్పుడు ఒకవేళ కావాలిస్తే నేను చెప్తాను. ఓకేనండి, ఈ మోడల్ మాత్రం కన్ఫామ్గా ప్రిపేర్ అవ్వండి. 4 మార్క్స్ ఈజీగా వచ్చే ప్రాబ్లం. మీరు యూజ్ చేసే చిన్న ఫార్ములా కూడా పక్కన రాయండి. యాక్చువల్గా నేను కొన్ని ఫార్ములాస్ రాయలేదండి, ఈ ఫార్ములాస్ మామూలుగా రాస్తారు. ఇక్కడ చూడండి, కాట్ తీటా అని కాస్ తీటా బై సైన్ తీటా అని రాసుకున్నాను కూడా పక్కన రాయండి. ఓకేనండి, ఇటుపక్కేమో అంటే ఒక పేపర్ ఏ విధంగా ఉంటుంది కదా, ఇటుపక్కేమో సమ్ ఇలా డౌన్గా చేస్తారు, ఇటుపక్క ఫార్ములాస్ నీట్గా రాస్తారు. పర్ఫెక్ట్గా ఫుల్ మార్క్స్ పడతాయండి. ఓకేనండి, ఈ విధంగా మీరు రాసినట్టయితే సమస్య చూడడానికి బడాగా కనబడుతుంది, కానీ చాలా చాలా ఈజీ అండి. మీరే చూసారు కదా, మీకు ఒక్కసారి చేస్తే మీకు అర్థమవుతుందండి. సో మీరు చూసుకోవాల్సిన ఒకే ఒక్క స్టెప్ దగ్గర ఇక్కడ ఈ -1 అంటే కొసీకెన్ స్క్వేర్ తీటా -1, ఇక్కడేమో కాట్ స్క్వేర్ తీటా +1 అంటే ఈ ఫార్ములాని బట్టి మీకు వీటిని అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ ఒక్క స్టెప్ మీరు ఒక్కసారి గమనిస్తే ఇవన్నీ మనకి ఈజీ అండి. కామన్ తీసుకోవడం, సింప్లిఫై చేసుకోవడం, క్యాన్సిల్ చేసుకోవడం. ఓకేనండి, అది ఫ్రెండ్స్. అర్థం కాకపోతే మళ్ళీ బ్యాక్ వచ్చి చూడండి. ఇంకా ఏమన్నా డౌట్ ఉంటే తప్పనిసరిగా కామెంట్లో అడగండి ఫ్రెండ్స్. నేను వెంటనే రిప్లై ఇవ్వకపోయినా వితిన్ 1 డేగా అయితే రిప్లై ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే అయిపోయినట్టే. నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫార్వర్డ్కి అయితే ట్రై చేయండి. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం అండి, తప్పకుండా ప్రిపేర్ అవ్వండి ఫ్రెండ్స్. ఏ డౌట్ వచ్చినా సరే కంపల్సరీగా అడగండి, నేను మీకు దానికి తప్పనిసరిగా సొల్యూషన్ అనేది ఇస్తాను. ఓకేనండి, నాకు తెలియకపోతే తెలుసుకున్నాను మీకు సొల్యూషన్ అనేది ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.